జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లు కానీ లేకపోతే తను అప్పుడప్పుడు జిల్లాలకు వెళ్ళినప్పుడు లేకపోతే కార్యకర్తలకు ఇబ్బందులు జరిగినప్పుడు వెళ్ళినప్పుడు ప్రజలు జగన్ వైపు వస్తుంటే మీరు ఏం చేయాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే క్రమంలో ప్రజలు తిప్పుకోండి. దట్ యూ కెన్ డూ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం. బట్ ప్రజలు జగన్ వైపు పరిగెత్తున్నారు కాబట్టి జగన్ని ప్రజల్ని భయపెట్టాలి. ఓకే, జగన్ని భయపెడతారు అనుకుందాం, భయపెడతాడా? మీకేం చరిత్ర మీరు చదువుకోలేదా? 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరిగింది? జగన్ని బెదిరించాలనుకున్న రాజకీయ పార్టీ ఈరోజు ఏమైందో తెలియట్లేదా? ఆ రోజు కూడా మీరు వెనక నుంచి ఉన్నారుగా, ఈరోజు మీరు ఫ్రంట్ పేజ్లోకి వచ్చారు. కాబట్టి కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో అసలు నాకు తెలిసి ప్లేస్ ఉండకూడదు. అలాంటి కక్షపూరిత రాజకీయాల్లో నేపథ్యమే ఈ లిక్కర్ కేసు అనేది ఒకటి. అసలు నేను అడుగుతాను సార్, అసలు లిక్కరు అది ప్రభుత్వం చేసినా లేకపోతే ప్రైవేట్ వాళ్ళు చేసినా లిక్కర్ గురించి అసలు దానిలో ఒక ఏం జరిగింది, దానిలో డబ్బులు చేతులు మారి వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీదనే బతికేసాడు అన్నట్టుగా చేస్తే మొన్నటిదాకా ఏమన్నారు? సంక్షేమం అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి మొత్తాన్ని సమాజాన్ని నాశనం చేశారన్నారు. ఇది ఫ్రీ బీసీ ఇవ్వడం అంత మంచిది కాదని చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారు? లిక్కర్లో వచ్చింది మొత్తం డబ్బులన్నీ కొట్టేశారని చెప్తున్నాడు. ఒక్క ప్రూఫ్ అన్న తీయగలరా వీళ్ళు? నేను చెప్తున్నాను, ఎందుకు తీయలేరు నేను చెప్తాను. అజ్యూమ్ దట్ యూఆర్ ఏ సీఎం ఆర్ పాలకపక్షం. నేను ఒక లిక్కరు సిండికేట్ ఎవరో, నేను ఒక వ్యవహారం, నాకు ఒక 2 డిస్టిలరీలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్లోనో లేకపోతే దానిలోనో మేము L1 వచ్చాం తీసుకున్నాం. మన ఇద్దరి మధ్య ఒక అంగీకారం జరిగింది అనుకున్నాం. బాబు నేను నీకు L1 వచ్చాయి కాబట్టి నీకు ఇస్తున్నాను, లేదన్నా నాకు ఒక 5 పైసలు మనం అడిగావు అనుకో, నేనేం చేస్తాను? నాకు లాభం చూసుకొని లాభంలో వస్తుందని అనుకుంటే 5 పైసలే కదా అని ఇస్తాను. నేను ఎలా ఇస్తాను? నేను నీకు నేనే నీకు తీసి చెక్ రూపంలో ఇవ్వనే, లేకపోతే బ్యాంకు ద్వారా నీకు ఆర్టీజీఎస్ చేయను కదా. ఇది అందరికీ తెలిసిన సత్యమే కదా. చిన్న కాంట్రాక్ట్ విలేజ్లో చేసే కాంట్రాక్టర్ దగ్గర నుంచి అక్కడ ఉండే ఏఈ దగ్గర నుంచి ఈఎన్సీ దాకా ముఖ్యమంత్రి దాకా ప్రజలు మొత్తానికి తెలిసినటువంటి ఒక సత్యం ఇది. నేను ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే, ఏదైనా ఇవ్వాలనుకుంటే ఐ విల్ కాల్ దట్ బాయ్ ఆర్ యూ విల్ సే దట్ బాయ్ నేమ్. మేమిద్దరం వేరే రూపంలో ఇచ్చుకుంటాం, అంతే కదా. అదే మెయిన్ ఇక్కడ. ఇప్పుడు మామూలుగా అదే కదా, డిస్టిలరీలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య వీళ్ళందరూ ఉన్నారు. మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. సార్ ఇది నేను ఇక్కడ స్టార్ట్ అయిందని కూడా అనట్లేదు. మీరు పరిపాలించినప్పుడు ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు వీళ్ళందరినీ కక్షపూరితంగా ఇరికిస్తే తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తే తప్ప, అంటే దాన్ని అసలు ఒక పార్టీని లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన విధానం ఇంకొక రాజకీయ పార్టీకి పుట్టడమే తప్పు అంటున్నాను నేను. మీ వల్ల అవుతుంది అనుకుంటే కాదు. అట్లా అనుకుంటే కాంగ్రెస్ ముక్త భారతదేశం అన్నారు, బీజేపీ వచ్చిన తర్వాత చేయగలిగాడా? లేదు కదా. అసలు ఎందుకు వస్తుంది మీకు ఆ పదం? అంటే ఎవరు లేకుండా నువ్వు ఒక్కడే ఉండాలని, నువ్వు ఒక్కడే తినాలని, నువ్వు చెప్పినవి ఉండాలనుకుంటే ఆ సిస్టమ్ అది కాదే, కరెక్ట్ కాదు కదా. ఫెడరల్ సిస్టమ్ అది కాదు కదా. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది. పాలకులకి ఇలాంటి తింగర వేషాలు వస్తాయి, పవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి నెత్తి పనిచేయదు, బుర్ర పనిచేయదు. కాబట్టి దాన్ని గుర్తు చేయడం కోసం మనకు ప్రతిపక్షం ఉండాలి. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నువ్వు అసలు దాన్ని లేకుండా చేయాలనుకుంటే నువ్వు ఏ వైపు వెళ్తున్నావు? ఒక ఫెడరల్ వైపు వెళ్తున్నావా? ఫెడరల్ సిస్టంలో భూస్వామ్య లక్షణాలు నీలో ఎందుకు కనపడతారు? అంత లక్షణం అంత ఇదిగా నువ్వెందుకు సుప్రీం అనుకుంటున్నావు? ఇవన్నీ జస్ట్ లైక్ దట్ క్యాబినెట్ లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉత్తత్తోళ్ళు అనుకుంటున్నావా? కాబట్టి స్టాప్. మీ మెంటాలిటీ, మీ బ్రెయిన్లో ఎక్కడైనా ప్రతిపక్షం ఉండకూడదు, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదు అనుకుంటే ఫస్ట్ యూ స్టాప్ ఇట్. ఓకే, నేను ప్రజలకి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు. ప్రజలు గమనించండి, ఇక్కడ మీకు నచ్చినటువంటి స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం భారత రాజ్యాంగం, అదే ఆర్టికల్ 19 అంటాం మనం. స్వేచ్ఛగా నీకు వచ్చినట్టు బ్రతికిన ఆర్టికల్ 21. ఈ రెండింటిని తీసేస్తానండి. ఇంకొకడు నువ్వు గెలిపించినోడే వచ్చి, ఆఫ్టర్ ఆల్ గెలిపేంటండి, అటు 50 ఇటు 50 పోతే 51 వచ్చినోడు గెలుస్తాడు, 49 వచ్చినోడు ప్రతిపక్షం అయిపోతాడు.
గెలుపుకి ఇవ్వడం ఒకటే కదా తేడా. అంతే కదా. అంతే. అంటే నీకు దాదాపు సగం మంది అవతల పక్క ఉన్నారు. 40% ఆఫ్ పీపుల్ విత్ వైఎస్ఆర్సీపీ సీట్లు తగ్గి ఉండొచ్చు. బట్ యూ వన్ విత్ వాట్? మీరు ముగ్గురు కలిస్తే మీకు 40 కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చినాయి, 48% వచ్చినాయి. దాన్ని మీరు రూలింగ్ లో ఉన్నారు అంటే దాని అర్థం అక్కడ 48 మంది ఉంటే ఇక్కడ 40 మంది ఉన్నారు. సరిపోతుంది. కానీ ఇక్కడ ఒకటి సార్ మెయిన్ గా తీసేస్తారా సార్? నిర్మూలిస్తారా? నిర్మూలించే పరిస్థితి ఎవరు? ఇది ప్రజాస్వామ్యంలో ఎవరిని నిర్మూలించారు? ఇదేనా మీ అనుభవం? నేను అడుగుతున్నాను, మీ అనుభవాలు దేనికే పనిచేస్తున్నాయా? మీ శత్రు వైర్యాలు ఏంటి ఎవడి మీద? అసలు ఎవడెవడో శత్రు అండి ప్రజాస్వామ్యంలో? ఉండటానికి వీల్లేదు అసలు. హాయిగా సభ అయిపోయిన తర్వాత, చర్చలు అయిపోయిన తర్వాత, డిబేట్లు అయిపోయిన తర్వాత, మనం బిల్లులు తయారు చేసిన తర్వాత, లేకపోతే ఒక జీవో వచ్చిన తర్వాత అందరూ కలిసి సమాజం కోసం పనిచేయాల్సినటువంటి మీరంతా రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. దాన్ని కాదని ఈ పార్టీని భూస్థాపితం చేస్తామని, తాట తీస్తామని, లేకపోతే ఎవడు భయపడేవాడు. అసలు భయపడటం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మాకు తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక తప్పని పరిస్థితిని మనకి గ్రామాల్లో మామూలుగా ఇప్పుడు కూడా ఒక సామెతను చూడండి, పిల్లిని కూడా బంధించి కొడితే పులి అవుతుంది అనేది దానిలో తీసుకొస్తున్నారు.